గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన వాళ్ళు నేను ఫోన్ చేసి అడగడం బాగోదు కాబట్టి నేను అడగలేదు. అలాగే అడ్మిన్లో తీసి ఇవ్వడం కూడా సరికాదు. నేను ఇంతకుముందు కార్ విన్నర్స్లో కూడా నేను అలైవలేదు నెంబరే చెప్పాను. కాబట్టి ఇప్పుడు కొంచెం మనకు ఉత్సాహంగా ఉంటుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళని అడిగి మీకు తెలిసిన ఇంట్లో పంపించని చెప్పాను. దానే మీకు పంపించాను. 17 మంది విన్ అయ్యారు. మరి నిన్న ఈరోజు ఎంతమంది వచ్చారు ఏంటనేది దాని వివరాలు ఇప్పుడు నేను తీయలేదు. 2, 3 దాంట్లోకి మళ్ళీ గొప్పగా వస్తారని ఆశిస్తున్నాను. గొప్పగా ఉంటారని ఆలోచిస్తున్నాను. మైనీడ్స్ను వాడుతున్న వారికి, మైనీడ్స్ అంటే ఓటీటీ, బీవీహెచ్ ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. మైనీడ్స్ను వాడుతున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఇవ్వదలుచుకున్నాను. ఎంత ప్రత్యేకం అంటే మీరు ఆశ్చర్యపోతారు. మైనీడ్స్ వాడుతున్న వాళ్ళకి, వాడని వాళ్ళకి అనేది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. మనం వాళ్ళని మనం ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మనకి ఈ మైనీడ్స్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. మన కిబోలో ఉన్ననుకోకుండా అవుటర్స్ అవుతున్నారు. చాలా సంతోషం. ఇంకా వీళ్ళు కదలలేదు. వీళ్ళు ఇప్పుడు ముందుకు రావాలి. మీరు అందరూ వచ్చినప్పుడే ఇది అద్భుతంగా ఉంటుంది. మన ప్రాజెక్టు గొప్పగా ఉంటుంది, కానీ మనం మందగిస్తే మనకే నష్టం వస్తుంది. ఖచ్చితంగా మైనీడ్స్లో వాడుతున్న వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు కల్పించే ప్లాన్లో ఉన్నాను. సూపర్గా వెళ్తున్నాం. మళ్ళీ యథావిధిగా మన స్థానాన్ని మనం చేరుకుంటున్నాం. మీలో 2-3 స్థానాల్లో ఉన్న అదృష్టవంతులు ఎవరు మీరు నిర్ణయించుకొని ఆ మీటింగ్కి రండి. థ్యాంక్ యూ. అలాగే నేను మీకు సరెండర్ ఆప్షన్ ఇస్తున్నాను కదా, అది నేను ఈ నెల ఆఖరికి మీకు అది కూడా ఇచ్చేస్తున్నాను. అనౌన్స్ చేస్తున్నాను, అది కూడా ఇచ్చేస్తున్నాను. కాబట్టి మీ కాయిన్ విలువ మీరే తెలుసుకొని నేను చెప్పిన విధంగా అది చేయండి. దానికి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పటి నుండి వస్తాయి అన్నీ కూడా నేను అది ఇచ్చిన తర్వాత మీకు చెప్తాను. థ్యాంక్ యూ. కాయిన్ బంగారాన్ని నిజమైన బంగారాలుగా మార్చుకునే యోధులు ఇప్పుడు మన మైనీడ్స్లో వినియోగిస్తున్నారు. వీళ్ళకి అద్భుతమైన అవకాశాలని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. పని చేసేవాడికే పట్టం కట్టాలి. థ్యాంక్ యూ లేడీస్. లవ్ యూ. గుడ్ మార్నింగ్ లేడీస్. ఇంకా 2వ లెవెల్ 3వ లెవెల్ ఉంది. దానికి అనుకూలంగా మళ్ళీ మనం ముందుకు పోదాం. నేను మధ్యాహ్నం వరకు బాగా సేల్ అయింది. మధ్యాహ్నం తర్వాత కొంచెం మందగించింది. ఇది క్రిప్టోలో సర్వసాధారణ విషయం. ఇప్పుడు మళ్ళీ మనం ఈ 30 తారీఖు వరకు ఇవి ఉన్నాయి కాబట్టి వీటితో మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరు విన్ అయిన వాళ్ళు కొంతమంది అందుబాటులో ఉన్న వాళ్ళ తాలూకు వివరాలు మిగిలిన వాళ్ళు నేను ఫోన్ చేసి అడగడం బాగోదు కాబట్టి నేను అడగలేదు. అలాగే అడ్మిన్లో తీసి ఇవ్వడం కూడా చెప్పండి. గుడ్ మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్. నేను కాయిన్ రేట్ పెంచుకుంటూ వెళ్ళడానికి కావలసిన కార్యక్రమాలన్నీ నేను చేస్తుంటే, అలా కాయిన్ రేట్ పెరిగితే మీ అందరికీ న్యాయం జరుగుతుంది. కష్టపడి సంపాదించుకున్న కాయిన్స్కి డబ్బులు వస్తే ఎంతోమందికి మేలు జరుగుతుందని రాత్రి పగలు ఆలోచించి మరీ నేను కంపెనీకి కొంత ఖర్చు అయినా సరే గిఫ్ట్ల రూపంలోను లేదా వేరే అచీవ్మెంట్ రూపంలోను నేను పెట్టి చేస్తుంటే, కొంతమంది ప్రత్యేకించి కాయిన్ రేట్ని తగ్గించే క్రమంలో పట్టుకొని కూర్చుని ఉన్నారు. వీళ్ళని ఏం చేయాలి?
ఇప్పుడు 7 రూపాయలకి ట్రేడ్ అవుతుంది. సూపర్ కదా. 6 రూపాయలకి 6 రూపాయలు 5 రూపాయలు 6 రూపాయల వరకు కిందకి వెళ్ళిపోయిన మనకు. అంటే నేను 7 రూపాయలు దాటింది అనుకుంటాను, దాటలేదు. 6 రూపాయలకి వెళ్ళిన మన కాయిన్ మళ్ళీ ఈరోజు మన వాళ్ళు అందరూ కష్టపడి దాన్ని మళ్ళీ గిఫ్ట్లకి వగేరలకి కొని 7 రూపాయలకి తీసుకొస్తే 7 రూపీస్కి వెళ్ళారు అంటే ఇంకా బెటర్ కదా. రోజుకి ఇప్పుడు 1000 కాయిన్స్ ఉన్న వాళ్ళకి రోజు 1000 రూపాయలు కలుస్తుందని అర్థం కాదు ఎవరికి. వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి 5 రూపాయలకి 2 రూపాయలకి 3 రూపాయలకి అంటే కాయిన్ని డౌన్ చేసి కంపెనీని నడవకుండా చేయడం వాళ్ళ తాలూకా ఉద్దేశం. ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? అలాగే నేను నిన్న చెప్పాను, నేను మాట్లాడుతున్నప్పుడే లెఫ్ట్ హ్యాండ్ ఒకటి చూపిస్తున్నాడు. ఎవడో లెఫ్ట్ అయ్యాడు, లెఫ్ట్ హ్యాండ్ చూపించారు. అంటే ఈ నాయనో కాదు నాకు తెలియదు, కానీ నేను మాట్లాడుతున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తున్నారు. అంటే ఒకడు వెళ్ళిపోయాడు, నీ పద్ధతి నచ్చలేదు, మన కంపెనీ మంచిది కాదు, మనం దాన్ని ట్రస్ట్ చేయకూడదు అనేటువంటి ఆలోచన ప్రజల్లో క్రియేట్ చేయాలని ఇలాంటివి చేస్తున్నారు. అలాగే కాయిన్ రేట్ని మనందరం కష్టపడి పైకి తీసుకెళ్తుంటే తగ్గించడానికి ట్రై చేస్తున్నాడంటే ఇలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీరు ఆలోచించాలి. వీళ్ళకి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ ఆగడాలు తగ్గుతాయి. అంటే మన కాయిన్ ఇంక బాగుపడకూడదు, మన కంపెనీ బాగుపడకూడదు, మన కిబోలో ఉన్న వాళ్ళు ఎవరికి న్యాయం జరగకూడదు. వీళ్ళెవరో ఏదో కంపెనీలో ఉంటారు, లేదా ఏదో కంపెనీ పెడతారు. అలాంటి వాళ్ళు దీన్ని డౌన్ చేసి చూపించడమే ఉద్దేశం. అలాగే మన వాళ్ళకి నేను ఈ సందర్భంగా మరో విషయం చెప్తాను. మన వాళ్ళే చేయకండి, మీకెందుకు, ఇంకా నమ్ముతున్నారా కంపెనీని, ఇంకా ఏముంది, ఇలాంటి మాటలన్నీ చెప్తున్నాను. మేము చేయలేదు, మీరు చేయకండి. ఆఖరికి నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, అది మీరు కావచ్చు, నాతో మాట్లాడుతున్న వాళ్ళు కూడా, అందులో కొంతమంది ఈ విధమైనటువంటి పరిణామాలు తీసుకొస్తున్నారు. మీరు చేయకండి, ఆయన ఏది ముందుకు తీసుకురాడు. మరి ఏం చేస్తారు? ఈ చెప్పిన వాడు ఎవడున్నాడో వాడు ముందు తీసుకురాగలడా? వాడు ఏమైనా పీకాడా ఇంతవరకును? వాడి జీవితంలో ఏదైనా పీకాడా? నాకు తెలిసి వాళ్ళ జీవితంలోనూ కూడా ఇంకా సమస్యలను ఉండొచ్చు, వాళ్ళ కుటుంబాల్లో కూడా సమస్యలే ఉండొచ్చు. అర్థం చేసుకోండి, నేను ఆవేశపడుతున్నది కరెక్ట్ కాదు చూడండి. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సమస్యలు, వాళ్ళ పిల్లలకి, లేదంటే పెళ్ళకపోతే వాళ్ళ పెళ్లి కోసం నానా ఇబ్బంది పడుతూ ఉన్నవాడే. అంటే ఎవరు కంపెనీ గురించి చెడు చెప్పారు, వాళ్ళు నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. మిగిలిన వాళ్ళు నేను ఫోన్ చేసి అడగడం బాగోదు కాబట్టి నేను అడగలేదు. అలాగే అడ్మిన్లో తీసి ఇవ్వడం కూడా సరికాదు. నేను ఇంతకుముందు కార్ విన్నర్స్లో కూడా నేను అలైవలేదు నెంబరే చెప్పాను. కాబట్టి ఇప్పుడు కొంచెం మనకు ఉత్సాహంగా ఉండదని నా చుట్టూ ఉన్న వాళ్ళని అడిగి మీకు తెలిసిన ఇంటి పంపించని చెప్పాను. దానే మీకు పంపించాను. 17 మంది విన్ అయ్యారు. మరి నిన్న ఈరోజు ఎంతమంది వచ్చారు ఏంటనేది దాని వివరాలు ఇప్పుడు నేను తీయలేదు. 2, 3 దాంట్లోకి మళ్ళీ గొప్పగా వస్తారని ఆశిస్తున్నాను, గొప్పగా ఉంటారని ఆలోచిస్తున్నాను. మైనీడ్స్ను వాడుతున్న వారికి, మైనీడ్స్ అంటే ఓటీటీ, బీవీహెచ్ ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. మైనీడ్స్ను వాడుతున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఇవ్వదలుచుకున్నాను. ఎంత ప్రత్యేకం అంటే మీరు ఆశ్చర్యపోతారు. మైనీడ్స్ వాడుతున్న వాళ్ళకి, వాడని వాళ్ళకి అనేది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. మనం వాళ్ళని మనం ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మనకి ఈ మైనీడ్స్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. మన కిబోలో ఉన్ననుకోకుండా అవుటర్స్ అవుతున్నారు. చాలా సంతోషం. ఇంకా వీళ్ళు కదలలేదు. వీళ్ళు ఇప్పుడు ముందుకు రావాలి. మీరు అందరూ వచ్చినప్పుడే ఇది అద్భుతంగా ఉంటుంది. మన ప్రాజెక్టు గొప్పగా ఉంటుంది, కానీ మనం మందగిస్తే మనకే నష్టం వస్తుంది. ఖచ్చితంగా మైనీడ్స్లో వాడుతున్న వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు కల్పించే ప్లాన్లో ఉన్నాను. సూపర్గా
వెళ్తున్నాం. మళ్ళీ యథావిధిగా మన స్థానాన్ని మనం చేరుకుంటున్నాం. మీలో 2-3 స్థానాల్లో ఉన్న అదృష్టవంతులు ఎవరు మీరు నిర్ణయించుకొని ఆ మీటింగ్కి రండి. థ్యాంక్ యూ. అలాగే నేను మీకు సరెండర్ ఆప్షన్ ఇస్తున్నాను కదా, అది నేను ఈ నెల ఆఖరికి మీకు అది కూడా ఇచ్చేస్తున్నాను, అనౌన్స్ చేస్తున్నాను, అది కూడా ఇచ్చేస్తున్నాను. కాబట్టి మీ కాయిన్ విలువ మీరే తెలుసుకొని నేను చెప్పిన విధంగా అది చేయండి. దానికి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పటి నుండి వస్తాయి అన్నీ కూడా నేను అది ఇచ్చిన తర్వాత మీకు చెప్తాను. థ్యాంక్ యూ. కాయిన్ బంగారాల్ని నిజమైన బంగారాలుగా మార్చుకునే యోధులు ఇప్పుడు మన మైనరీస్లో వినియోగిస్తున్నారు. వీళ్ళకి అద్భుతమైన అవకాశాలని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. పని చేసేవాడికే పట్టం కట్టాలి. థ్యాంక్ యూ లేడీస్. లవ్ యూ. గుడ్ మార్నింగ్ లేడీస్. ఇంకా 2వ లెవెల్ 3వ లెవెల్ ఉంది. దానికి అనుకూలంగా మళ్ళీ మనం ముందుకు పోదాం. నేను మధ్యాహ్నం వరకు బాగా సేల్ అయింది. మధ్యాహ్నం తర్వాత కొంచెం మందగించింది. ఇది క్రిప్టోలో సర్వసాధారణ విషయం. ఇప్పుడు మళ్ళీ మనం ఈ 30 తారీఖు వరకు ఇవి ఉన్నాయి కాబట్టి వీటితో మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరు విన్ అయిన వాళ్ళు కొంతమంది అందుబాటులో ఉన్న వాళ్ళ తాలూకు వివరాలు మిగిలిన వాళ్ళు నేను ఫోన్ చేసి అడగడం బాగోదు కాబట్టి నేను అడగలేదు. అలాగే అడ్మిన్లో తీసి ఇవ్వడం కూడా చెప్పండి. ఇది గుడ్ మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్. నేను కాయిన్ రేట్ పెంచుకుంటూ వెళ్ళడానికి కావలసిన కార్యక్రమాలన్నీ నేను చేస్తుంటే అలా కాయిన్ రేట్ పెరిగితే మీ అందరికీ న్యాయం జరుగుతుంది. కష్టపడి సంపాదించుకున్న కాయిన్స్కి డబ్బులు వస్తే ఎంతోమందికి మేలు జరుగుతుందని రాత్రి పగలు ఆలోచించి మరీ నేను కంపెనీకి కొంత ఖర్చు అయినా సరే గిఫ్ట్ల రూపంలోను లేదా వేరే అచీవ్మెంట్ రూపంలోను నేను పెట్టి చేస్తుంటే కొంతమంది ప్రత్యేకించి కాయిన్ రేట్ని తగ్గించే క్రమంలో పట్టుకొని కూర్చుని ఉన్నారు. వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు 7 రూపాయలకు ట్రేడ్ అవుతుంది. సూపర్ కదా. 6 రూపాయలకి 6 రూపాయల వరకు కిందకి వెళ్ళిపోయిన మనకు. అంటే నేను 7 రూపాయలు దాటింది అనుకుంటాను, దాటలేదు. 6 రూపాయలకి వెళ్ళిన మన కాయిన్ మళ్ళీ ఈరోజు మన వాళ్ళు అందరూ కష్టపడి దాన్ని మళ్ళీ గిఫ్ట్లకి వగేరలకి కొని 7 రూపాయలకి తీసుకొస్తే 7 రూపీస్కి వెళ్ళారు అంటే ఇంకా బెటర్ కదా. రోజుకి ఇప్పుడు 1000 కాయిన్స్ ఉన్న వాళ్ళకి రోజు 1000 రూపాయలు కలుస్తుందని అర్థం కాదు. ఎవరికి వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి 5 రూపాయలకి 2 రూపాయలకి 3 రూపాయలకి అంటే కాయిన్ని డౌన్ చేసి కంపెనీని నడవకుండా చేయడం వాళ్ళ తాలూకా ఉద్దేశం. ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? అలాగే నేను నిన్న చెప్పాను, నేను మాట్లాడుతున్నప్పుడే లెఫ్ట్ అనేది ఒకటి చూపిస్తున్నాడు. ఎవడో లెఫ్ట్ అయ్యాడు, లెఫ్ట్ అని చూపించారు. అంటే ఈ నాయనో కాదు నాకు తెలియదు, కానీ నేను మాట్లాడుతున్నప్పుడు లెఫ్ట్ అని చూపిస్తున్నారు. అంటే ఒకడు వెళ్ళిపోయాడు, నీ పద్ధతి నచ్చలేదు, మన కంపెనీ మంచిది కాదు, మనం దాన్ని ట్రస్ట్ చేయకూడదు అనేటువంటి ఆలోచన ప్రజల్లో క్రియేట్ చేయాలని ఇలాంటివి చేస్తున్నారు. అలాగే కాయిన్ రేట్ని మనందరం కష్టపడి పైకి తీసుకెళ్తుంటే తగ్గించడానికి ట్రై చేస్తున్నాడంటే ఇలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీరు ఆలోచించాలి. వీళ్ళకి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ ఆగడాలు తగ్గుతాయి. అంటే మన కాయిన్ ఇంక బాగుపడకూడదు, మన కంపెనీ బాగుపడకూడదు, మన కిబోలో ఉన్న వాళ్ళు ఎవరికి న్యాయం జరగకూడదు. వీళ్ళెవరో ఏదో కంపెనీలో ఉంటారు లేదా ఏదో కంపెనీ పెడతారు. అలాంటి వాళ్ళు దీన్ని డౌన్ చేసి చూపించడమే ఉద్దేశం. అలాగే మన వాళ్ళకి నేను ఈ సందర్భంగా మరో విషయం చెప్తాను. మన వాళ్ళే చేయకండి, మీకు ఎందుకు, ఇంకా నమ్ముతున్నారా కంపెనీని, ఇంకా ఏముంది, ఇలాంటి మాటలన్నీ చెప్తున్నాను. మేము చేయలేదు, మీరు చేయకండి. ఆఖరికి నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, అది మీరు కావచ్చు, నాతో మాట్లాడుతున్న వాళ్ళు కూడా, అందులో కొంతమంది ఈ విధమైనటువంటి పరిణామాలు తీసుకొస్తున్నారు.
మీరు చేయకండి. ఆయన ఏది ముందుకు తీసుకురాడు. మరి ఏం చేస్తారు? ఈ చెప్పిన వాడు ఎవడున్నాడో వాడు ముందు తీసుకురాగలడా? వాడు ఏమైనా పీకాడా ఇంతవరకును? వాడి జీవితంలో ఏదైనా పీకాడా? నాకు తెలిసి వాళ్ళ జీవితంలోనూ కూడా ఇంకా సమస్యలు ఉండొచ్చు. వాళ్ళ కుటుంబాల్లో కూడా సమస్యలే ఉండొచ్చు. అర్థం చేసుకోండి, నేను ఆవేశపడుతున్నది కరెక్ట్ కాదు చూడండి. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సమస్యలు, వాళ్ళ పిల్లలకి లేదంటే పెళ్ళకపోతే వాళ్ళ పెళ్లి కోసం నానా ఇబ్బంది పడుతూ ఉన్నవాడే. అంటే ఎవరు కంపెనీ గురించి చెడు చెప్పారు, వాళ్ళు నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చదువుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఈ పట్టికల్లో వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉండదండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది
ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను, చూసారు కదా ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ఈ ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు, లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు అండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు అండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.